MBBS in North America. 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. ఇవాళ మురళీమోహన్ గారు, జయసుధ గారు, చంద్రమోహన్ గారు వీళ్ళందరూ వాళ్ళకు వాళ్ళు ఇవాళ ఎంత గొప్ప వ్యక్తులు అనేది మనం ఈ 50 ఏళ్ళుగా చూసాం. సో వాళ్ళకు వాళ్ళే సాటి, వాళ్ళకి ఇంకోళ్ళు ఎవరో పోటీ లేని రేంజ్లో వాళ్ళంతటి మహానుభావం చూస్తే వాళ్ళకి వాళ్ళే సాటి కంటే కూడా ఆ రోజుల్లోనే వాళ్ళని గుర్తించి వీళ్ళు 50 ఏళ్ల తర్వాత కూడా ఇంత అవుతారు అని చెప్పి వాళ్ళని గుర్తించి వాళ్ళని చేసిన లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారికి ఆయనకి అభినందనలు. డెఫినెట్గా ఇలాంటి ఒక దర్శకుల మూలంగానే ఎంతో ఈవెన్ మనం మణిమాణిక్యాలు అంటాం, లేకపోతే వజ్రాలు అంటాం. ఆ వజ్రాలను కూడా ఆ వజ్రంలో ఉండదాన్ని చూసి ఆ వజ్రం బయటకు వస్తే అది కోహినూరు వజ్రం అవుతుందా, ఇంకో వజ్రం అవుతుందా తేల్చే ఒక అద్భుతమైన దర్శకులు. అట్లా లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు లాంటి ఎంతోమంది దర్శకుల మూలంగానే ఇవాళ ఇంతమంది వస్తారు. ఒక మురళీమోహన్ గారు ఆయనకి యాక్చువల్గా పెట్టిన పేరు రాజాబాబు. రాజాబాబు నుంచి ఇవాళ మురళీమోహన్గా ప్రస్తుతం ఇంకెంతో కాలం, ఇంకెన్నో ఏళ్ళు కూడా ముందుకెళ్ళి ఒక రికార్డు స్థాయిలో రేంజ్లో వీళ్ళని గుర్తించి వాళ్ళ లక్ష్మణ రేఖ 50 సంవత్సరాలు అయిపోయిన 12కి అయ్యింది. 12 అయిన తర్వాత ఆ సుదిని వాళ్ళ మనం వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులందరికీ నమస్కారం. నేను దాసరి గారి శిష్యుణ్ణి, కోడి రామకృష్ణ మిత్రుణ్ణి. దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ మన మధ్య లేకపోయినా వాళ్ళిద్దరి పేరు మీద ప్రతి సంవత్సరం మేము దాసరి ఫిల్మ్ అవార్డ్స్, కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ చేస్తున్నాం. దానికి మాకు ముఖ్య అతిథి మరియు ముఖ్య సలహాదారులు మా మురళీమోహన్ గారు, అలాగే మా ప్రభు గారు, అలాగే తమ్మరెడ్డి భరద్వాజ్ గారు, సి కళ్యాణ్ గారు. వీళ్ళందరూ ఎందుకంటే ఆ తరంలో మేము చూసిన వైభవం ఇన్ని కూడా చూసిన వాళ్ళకి ఈ తరం వాళ్ళు కూడా ఆ దాసనారాయణరావు గొప్పతనం, ఆ కోడి రామకృష్ణ గొప్పతనం తెలియాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఫంక్షన్ చేస్తున్నాం. అందుకని చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే మా పాల్గొల్లు మా గురువు గారు, మా పాల్గొల్లు మా కోడి రామకృష్ణ అనే ఉద్దేశంతో. అలాగే ఈవేళ లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు నాకు చాలా మంచి మిత్రులు. ఎప్పుడో నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయన ఒక సినిమా డబ్బింగ్ చేస్తే ఆ డబ్బింగ్ సినిమా నేను కొన్నాను. అప్పటి నుంచి ఆయనకి నాకు మంచి అనుబంధం ఉంది. ఆ లక్ష్మణ్ రేఖ టైంలో మేము లేకపోయాం, మాకు తెలియదు. 50 సంవత్సరాలు అయిందంటే ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయింది నేను లేదు, తెలియదు నాకు. కానీ ఈవేళ ఈ ఫంక్షన్ చేస్తున్నానంటే మా ప్రసన్న గారు ఎంత వాలంటరీగా ముందుకు వచ్చారో యాజ్ ఏ సెక్రటరీగా, నేను కూడా అంత బాధ్యతగా ముందుకు వచ్చి గురుగారిని చూసుకుంటాను ఈ పనులు నేను చెప్పడం జరిగింది. అది ఒక ఆనందంగా స్వీకరిస్తున్నాం. ఇందాక కాజేశ్వర సూర్యనారాయణ గారు చెప్పాను, ఏమంటే 50 years దాటిన ఏ సినిమా అయినా సరే మనం ఫంక్షన్ చేద్దాం సార్ మీ ఆధ్వర్యంలో, మీరు చెప్పండి, నేను మా ప్రభు గారు మీ ముందు ఉంటాం. ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాలంటే ప్రభు వల్లే వద్దండి, ఏదైనా ఫంక్షన్కి ఏర్పాటు చేయాలంటే నా వల్ల వద్ది, నేను చేస్తాను సార్ అని చెప్పడం జరిగింది. ఇది గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతాం తప్ప ఇదేదో ఖర్చు అయింది డబ్బు అని కాదండి. వాళ్ళు అటువంటి గొప్ప వ్యక్తుల్ని మళ్ళీ మనం ఈ తరాన్ని గుర్తు చేయాలి. ఎందాక మా ప్రభు గారు చెప్పినట్టు అదృష్టం ఏంటంటే ఆ సినిమాలు పనిచేసే హీరో హీరోయిన్స్ ఈ వేళకి కూడా యంగ్ హీరో హీరోయిన్స్ లాగా మన ముందున్నారంటే చాలా గొప్ప విషయం. మన జీవితం చరితార్థమైంది. ఇక నేను ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు శివరంజని అనే సినిమా షూటింగ్ చేస్తున్నారు, దానికి కోడి రామకృష్ణ కోఆర్డినేటరు. నేను ఆ సినిమాలో చిన్న వేషం వేశానండి. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఆర్టిస్ట్ అవుదామా, ప్రొడ్యూసర్ అవుదామా, డైరెక్టర్ అవుదామా నాకేం లేదు. కోడి రామకృష్ణ ఫ్రెండ్ కూడా తిరిగేవాళ్ళం. అరే నువ్వు ఇక్కడ కూర్చో, ఈ సినిమాలో వేషం వేయంటే వేశాను నేను. అలాగా ఆ కోడి రామకృష్ణ గారు తీసిన శివరంజని సినిమాలో జయసూద గారు హీరోయిన్, మురళీమోహన్ గారు హీరో, మా గురుగారు దాసనారాయణరావు డైరెక్టరు, కోడి రామకృష్ణ కోఆర్డినేటర్. అలాగా ఈ సినిమా కూడా మాకు అనుబంధం ఉంది ఫ్యామిలీతోటి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఆనందపడుతున్నాను. ఎవరు ఇండస్ట్రీలో ఏ కార్యక్రమం చేయనా నేను ముందు వచ్చి వాలంటరీగా ఆ కార్యక్రమం చేస్తానని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం అండి. లక్ష్మణ రేఖ సినిమా టైంలో
గోపాలకృష్ణ గారు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్పుడే వస్తున్నా, అంటే 72 నుంచి మేము ఎంటర్ అయ్యాం. ఒక రకంగా అది అదృష్టం. జయసుధ గారి ప్రయాణంతో పాటు మేము కూడా ఆల్మోస్ట్ 50 ఏళ్ళు కంప్లీట్ చేస్తూ ఆవిడ మహాద్భుతమైనటువంటి నట ప్రస్థానాన్ని కళారా చూసి అనుభవించి ఆవిడతో పాటు కొన్ని సినిమాలు చేసి అదృష్టాన్ని కూడా దక్కించుకున్న దర్శకుల్లో ఒకని నేను. 87లో నేను నిర్మాతగా మారినప్పుడు అప్పటికి ఆవిడ ఎంతోమంది దర్శకులకి, నేను మాలాంటి అప్పుడు యంగ్ డైరెక్టర్స్ అందరికీ కూడా ఒక ఐడియల్ హీరోయిన్. అంటే సినిమా మంచి సబ్జెక్టు దొరికితే, జయసుధ గారి హీరోయిన్ దొరికితే సినిమా ఎదురులేదు. మా కెరీర్ అంటే డైరెక్టర్స్ అంత కాన్ఫిడెన్స్తో కాన్సెప్ట్స్ తయారు చేసుకుని ఆవిడని సంపాదించుకోగలిగితే కెరీరు ఫస్ట్ బ్రేక్ ఈజ్ సక్సెస్ అన్నంత ఒక కాన్ఫిడెన్స్ అప్పటికి ఆవిడ సంపాదించుకున్నారు. బహుశా ఇది వెరీ రేర్. ఇప్పుడు విషయం నేను మాట్లాడలేను కానండి, అప్పటి రోజుల్లో మరి సావిత్రి గారి తర్వాత అంత మహాద్భుతమైనటువంటి ఒక మహానటి, దర్శకులకి పరిశ్రమకి అందరికీ కూడా ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని తన గురించి ఆర్టిస్ట్గా తన గురించి తను ఉంటే చాలు అన్న ఒక ధైర్యాన్ని ఎంతోమంది నిర్మాతలకి, దర్శకులు ఇచ్చినటువంటి ఒక మహానటి జయసుధ గారు. సో 87లో నేను ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశానండి. శరత్ బాబు గారు నేను పార్ట్నర్స్గా గాంధీనగర్ 2వ అమ్మాయి గౌతమని పరిచయం చేశాను ఆ సినిమా ద్వారా. అప్పుడు ఆ సినిమాలో ఒక క్యారెక్టరు నిజానికి జయసుధ గారు ఆ రోజున్న పరిస్థితికి ఆ క్యారెక్టర్ వేసే స్థాయి కాదు ఆవిడది. క్యారెక్టర్ చాలా గొప్పదే, కానీ నిడివి తక్కువ, డ్యూరేషన్ తక్కువ. నా డ్రీమ్ జయసుధ గారితో నేను పనిచేయాలని ఒక డ్రీమ్తో నేను శరత్తో ప్రపోజ్ చేశాను. ఆ క్యారెక్టర్ జయసుధ గారిని అడిగి రిక్వెస్ట్ చేద్దామండి, మీరు చెప్తే కాదనరు, నా కోరిక ఆవిడతో వర్క్ చేయాలి, మన ఓన్ ప్రొడక్షన్ ఫస్ట్ ప్రొడక్షన్ అని చెప్పని. అమ్మ మీకు జ్ఞాపకం ఉందో లేదో, నేను ఇంటికి వచ్చి మేడం గారి దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను. సో వెంటనే అంటే ఆ రోజు క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టరు, సినిమా 100 days. బట్ ఆవిడ ఉన్న పరిస్థితికి ఆ రోజు ఆ క్యారెక్టర్ వేయాల్సిన అవసరం లేదు. బట్ నా మీద, శరత్ బాబు గారి మీద అభిమానంతో ఆ క్యారెక్టర్ చేశారు. ఆవిడ చేస్తాను అని ఒప్పుకున్న తర్వాత ఆ క్యారెక్టర్కి మేము ఆమె స్థాయికి తగ్గ మార్పులు చేర్పులు చేసాం. అదృష్టవశాత్తు ఆ సినిమా చాలా గొప్ప సక్సెస్ అయింది. రాజేంద్ర ప్రసాద్ గారికి బ్రేకు, గౌతమ్ గారికి బ్రేకు, అందరికీ అలా ఒక మాకు నిర్మాతగా మేము స్థిరపడ్డాం. ఆ విధంగా నా పర్సనల్ అటాచ్మెంట్ విత్ హర్ ప్రారంభమైంది. అక్కడి నుంచి కూడా తర్వాత సాక్షి అండి, నెక్స్ట్ వెంటనే సాక్షి సినిమా, అది నా సొంత సినిమానే. దాంట్లో కూడా చాలా మహాద్భుతమైన క్యారెక్టర్. సాక్షి చూసిన వాళ్ళు ఎవరున్నా కూడా రఘువరన్ గారు మేడం చేశారు. ఒక పవర్ఫుల్ అడ్వకేట్, భర్తని స్వయంగా భర్త క్రిమినల్ అయితే తన దాంపత్య జీవితాన్ని కూడా లెక్క చేయకుండా భర్తని జైలుకు పెట్టిన ఒక పవర్ఫుల్ లాయరు, జడ్జి క్యారెక్టర్లో మహాద్భుతమైన క్యారెక్టర్. కంప్లీట్ అంటే ఒక హీరో. రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నా కూడా ఆవిడ ఓరియంటెడ్గా కథ సాగుతుందండి సాక్షి. అది ఒక పెద్ద హిట్, 100 days ఫిల్మ్ అగైన్. సో తర్వాత ఇదే మా హీరో హీరోయిన్ ఇద్దరు ఉన్న వాళ్ళతో నేను బుద్ధిమంతులు ఒక సినిమా, అది బయటికి రాలేదు, రాధిక గారు, జయసుధ గారు, మురళీమోహన్ గారు చేశారు. సో అట్లా మా జనరేషన్ డైరెక్టర్లో ఒక గర్వంగా చెప్పుకొని నేను జయసుధ గారితో పనిచేశాను, నేను మురళీమోహన్ గారితో పనిచేశాను అని చెప్పుకునేటువంటి ఒక అదృష్టం మాకు దక్కింది. వాళ్ళతో ప్రత్యేకంగా నాకు ఎందుకంటే జయసుధ గారు కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను ఇంట్రెస్ట్ ఉన్నాను. 18 ఏళ్ల వయసులో నేను ప్రవేశించాను. సో ఐ హ్యావ్ సీన్ ద గ్రేటెస్ట్ హైట్స్. ఆవిడ చూసిన ఎత్తులు, ఆవిడ చేసిన అద్భుతమైన సినిమాలు. ఒక మహానటి అని అందరి గురించి అనలేం, ఆవిడ గురించి గర్వంగా ఆ మాట చెప్పగలం. నిజంగానే సావిత్రి గారి తర్వాత నిక్కచ్చిగా, నిజాయితీగా మహానటి అని మనం గర్వంగా చెప్పుకోగల ఆవిడతో ఇవాళ ఈ సభలో పాల్గొంచుకునే భాగ్యం, అదృష్టం మాకు కలగడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇంతక ప్రభు ఓపెనింగ్ అన్న మాట ప్రకారం 50 ఏళ్ల క్రితం హీరో హీరోయిన్లుగా చేసేవాళ్ళు 50 సంవత్సరాలు గడిచాక వాళ్ళ సినిమా 50 ఏళ్ళు రిలీజ్ అయిన సందర్భంగా జరిగే సభలో పాల్గొని ఆనందాన్ని పంచుకోవడం వెరీ 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 రేర్ ఈవెంట్ అండి. దర్ ఇస్ ఎ గ్రేట్ డే టుడే అండ్ ద క్రెడిట్ గోస్ టు గోపాలకృష్ణ గారు. చాలా గొప్ప విషయం అండి, అది ఎంతమందికి దక్కుతుందో చెప్పలేం కానీ. సో ఇప్పుడు వీటన్నిటికీ కూడా మూలకారకుడైనటువంటి గోపాలకృష్ణ గారు, నేను ఇంత చెప్పినట్టు మేము ప్రవేశించిన రోజుల్లో ఆయన మాకు ఒక చిన్న అన్నయ్యలాగా
ఒక ఐడియల్గా ఉండేవాడు. మా డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ ఫామ్ అవ్వడానికి కానీ అసలు అటువంటి ఒక డ్రైవ్ తీసుకోవడానికి కానీ ప్రథమంలో ఆయన గర్వంగా చెప్పగలను. అట్లా మొదటి నుంచి కూడా చాలా డైనమిక్, ఆయన మనిషి చాలా సాఫ్ట్గా అలా ఉంటారు. బట్ కొన్ని పనులు చేయడానికి కానీ కొన్ని నిర్ణయాలకు కానీ చాలా కామ్గా చాలా కూల్గా ఫస్ట్ ప్రపోజర్ ఆయన అవుతారు. సో అటువంటి గోపాలకృష్ణ గారు చేసిన ఒక అద్భుతమైన సినిమా లక్ష్మణ్ రేఖ. మేమందరం కూడా ఆ రోజు సినిమా చూసి చాలా ఎక్సైట్ అయ్యాం. ఎలాంటి సినిమా చేయాలన్నంత ఇన్స్పైర్ అయ్యేటువంటి ఒక మంచి సినిమా, అది గొప్ప సినిమా. అటువంటి సినిమా, ఆ సినిమా ద్వారా జయసుధ గారిని పరిచయం చేసేంత గొప్ప అదృష్టం ఆయనకి దక్కడం, అది ఒక గొప్ప విషయం. సో ఇంతటికీ మూలకారుడైన దర్శకుడు గోపాలకృష్ణ గారికి నా అభినందనలు తెలుపుకుంటూ, మేడం, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్, మురళీమోహన్ గారు అందరూ. అండ్ ఐఎమ్ వెరీ సో ఫార్చునేట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ డాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ అందరికీ నమస్కారంలో మనం కొంతమందిని చేర్చలేం. వాటిలో ముఖ్యుడు ఎవరంటే మురళీమోహన్ గారు, తర్వాత ఎవరంటే మా మహానటి జయసుధ గారు, ఆ తర్వాత గోపాలకృష్ణ గారు, రామచంద్రరావు, తర్వాత నా మిత్రుడు ఈయన. ఇది సభలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం, మనం చేస్తూ ఉంటాం, మనం దాన్ని మనం మంచి చెట్లన్నీ చూస్తూ ఉంటాం. ఇది చాలా డిఫరెంట్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు 50 ఏళ్ళకి సినిమా 50 ఏళ్ళు అయిపోయిన తర్వాత సినిమా గురించి మాట్లాడుకోవటం, సినిమా గురించి మనం మంచి చెడ్డలు తెలుసుకోవటం, మళ్ళీ దాంట్లో ఉన్న మంచిని తీసుకుని చెడుని వదిలిపెట్టడం, ఇవన్నీ జరగటం అంటే చాలా గొప్ప విషయం. నాకెందుకు, నేను 23 సినిమాలు తీశాను. నేను దగ్గర అవి కూడా 50 దగ్గర 45 50 వస్తున్నాయని. దాంట్లో అన్నింటిలో మురళీమోహన్ గారు ఉన్నారు, జయసుధ గారు సినిమాలు లేదు, కానీ ఆవిడ ప్రొడ్యూసర్గా నేను సీరియల్ తీశాను. అది ఇలాగా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ మనం నెవరేసుకోవటం అంటే చాలా ఇట్స్ వండర్ఫుల్ ఫీలింగ్. తర్వాత కూడా ఏంటంటే, ఈ సినిమా పలానా సినిమా, ఇది పలానా. ఇప్పుడు మొన్న ఖమ్మం సభకి వెళ్తే ముందుగా ఎవరు ధవళ సత్యం గురించి పట్టించుకోలేదు, ఏం లేదు. నేను ఒకసారి ఈ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అక్కడ 250 days ఆడిన సినిమా అది. ఎందుకు రియాక్షన్ లేదు అనుకున్నాను అన్నమాట. నేను తెలిసిన తర్వాత నేను మాట్లాడమని అడిగితే, నేను పాడే ముందు చిన్న పాట పాడతానని చెప్పేసి నాంపల్లి స్టేషన్ గాడి అని పాట పాడాను. అప్పుడు వాళ్ళకి ఐడెంటిఫై చేయరు, అంటే ఒక పాటతో సినిమాని ఐడెంటిఫై చేయటం, ఒక మాటతో సినిమాని చేయటం రమణ గారు చేసిన పని. అది విచిత్రంగా ఉంటుందన్నమాట. ఒక మాటతో సినిమా అవుతుందా, ఒక పాటతో సినిమా అవుతుందంటే అయ్యింది. ఇప్పుడు లక్ష్మణ్ రేఖ కూడా అవ్వాలా ఇలాగా. నేను అలాగా ఆ మంది అందరం మనం చేసుకునే అవకాశం కల్పించిన వీళ్ళకి, లక్ష్మణ్ గారికి, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇలాగా వీళ్ళను నేను సినిమాలకి మనం చేస్తే అవసరమేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకి వస్తున్న యువతరానికి అటు వెస్ట్లో ఉన్న సినిమాలు చూస్తున్నారు తప్పితే ఈ ఈస్ట్లో ఉన్న సినిమాలు చూడలేదు. అందుకని అది రావాలి అంటే మళ్ళీ పట్టాలెక్కాలంటే మనం ఇటువంటి సభలు జరగవలసిన అవసరం చాలా ఉంది. తప్పకుండా చేద్దాం, అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. దాన్ని ఆ సినిమాల తాలూకు విశేషం ఏంటి, ఎంతలో తీశారు. ఒక సీన్ మురళీమోహన్ గారి నా లైఫ్లో నేను మర్చిపోలేదండి. ఆయనకి డేట్స్ లేవు, అంత బిజీగా ఉన్న రోజుల్లో నేను యువతరం కదిలిన సినిమా తీస్తూ ఉన్నాను. దాంట్లో మురళి గారు నాకు ఒక రోజు కావాలని, ఒక రోజులో ఏం చేస్తారు సచిన్ గారు? నేను చేస్తానండి, నాకు ఖాళీ లేదు, నేను ముందే చెప్తున్నాను, పొద్దుట వస్తాను, నైట్ వరకు పనిచేస్తాను, నైట్ వెళ్ళిపోతాను, ఎక్కడ షార్ట్ అలా వదిలేసి వెళ్ళిపోతాను, తర్వాత మీ ఇష్టం అన్నారు. ఏ లేదండి, బహుశా ముందే పంపిస్తానేమో రండి అన్న. ఆ ఒక్క రోజు 13 సీన్లు
తీసాం. ఈరోజు జరుగుద్దా? ఆ 13 సీన్లు అందరూ మనం మురళి గారు ఎన్ని సీన్లు తీశారు మీరు అని 13 అండి. 13 ఎప్పుడు తీశారు? అసలు అది ఆశ్చర్యం అన్నమాట. అంటే అటువంటి సినిమాలు మనకి ఏదో రకంగా ఎక్కడో చోట ఏదోలాగా మనకి ఫర్దర్ సినిమాస్కి అది ఉపయోగపడుతుంది. సభకు నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమం తలపెట్టిన మా తమ్మలపల్లి రామ సత్యనారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే 50 రోజులు సినిమా ఆడిన సందర్భంలో వాళ్ళ ఫంక్షన్ జరుగుతానే కానీ ఇది స్పెషల్ 50 సంవత్సరాలు కంప్లీట్ చేసిన సినిమాకి ఫంక్షన్ చేయటం అంటే స్పెషల్. ఇప్పుడే నేను అక్కడ దుక్కుపాటు మస్తున్నారు ఫోటో చూసాను లోపలికి రాగానే. అది చూడగానే నాకు ప్రేమలేఖలు గుర్తుకొచ్చాను. ప్రేమలేఖలో వీళ్ళిద్దరు హీరోయిన్లు, ఇంకా అనంత నాకు రాఘవేంద్ర గారు డైరెక్టర్. ఒక్కసారి వెళ్ళిపోయాం, ఒక 45 ఏళ్ళు అయిపోయింది. అది కూడా అదే చెప్తున్నా రామ సత్యనారాయణ గారికి, మీరు 50 సంవత్సరాలు కంప్లీట్ చేసిన సినిమాలకి ఫంక్షన్లు చేయాలి అంటే నేను ఎన్నైనా చేస్తాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు చెబుతున్నాడు, మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడే ముందు చెబుతున్నాడు, నేను నెలకో సినిమా చేస్తాను మీరు అనౌన్స్ చేయండి అంటున్నాడు. చాలా చాలా కంగ్రాచులేషన్స్, చాలా థ్యాంక్స్. మీలాంటి వాళ్ళు ఇవాళ ఇండస్ట్రీలో ఉండటం మాకు చాలా గొప్పతనం అన్నమాట. మీ పేరు చెప్పుకోవటం. మొన్న రీసెంట్గానే 15 సినిమాలు అయ్యింది. 15 సినిమాలు సారథి స్టూడియోలో ఒకేసారి క్లాప్ కొట్టించిన ఘనత ఇండస్ట్రీలో మీకే ఉంది. మురళీమోహన్ గారు ఇటువంటి సినిమాలు ఎన్నో చూశారు. నేను ఇప్పుడు ఒకటే ఆలోచిస్తాను, ఇంత అడిగితే ఈ మురళీమోహన్ గారు ఈ జయశోధ గారితో బ్రహ్మాండంగా మేకప్ వేస్తే ఎందా చూసా. అది మురళీమోహన్ గారు మొహంలో పాలు గారుతాని, జయశోధ గారు యంగ్, అంటే అప్పుడే ఇండస్ట్రీకి వచ్చే అప్పటి నుంచి ఇప్పుడు దాకా 50 సంవత్సరాలు అదే గ్లామర్ మెయింటైన్ చేస్తారు. అది గ్రేట్నెస్, అది సినిమా హీరోయిన్ అంటే. అది ఇప్పుడు మనం ఎంతోమంది హీరోయిన్లు చూసాం, సావిత్రి, కృష్ణకుమారి, జానకి, ఎంతోమందిని చూసాం. 50 సంవత్సరాలు నిలబడిన హీరోయిన్లు ఎవరైనా చెప్పండి. మీరు జయప్రద గారు ఇప్పుడు యాక్ట్ చేయట్లేదు, చాలా తక్కువ మంది. వాణిశ్రీ కూడా లేదు. నేను ఆ మధ్యన ఆత్మీయుల సినిమా, నా ఫస్ట్ సినిమా 1968, 55 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజుల్లో వాణిశ్రీ, చంద్రమోహన్, విజయ నిర్మల్ గారు ముగ్గురే ఉన్నారు. ఒకసారి ఏదైనా సన్మానం చేయాలని ఉంది నాకు అని మన సురేష్కి చెప్పా, సంతోషం సురేష్కి. చూద్దాం అంటా ఉన్నాడు. ఈ లోపల విజయ నిర్మల్ గారు వెళ్ళిపోయారు, చంద్రమోహన్ గారు వెళ్ళిపోయారు, వాణిశ్రీ ఒకటో ఉంది. నిజంగా మీరు నలుగురు ఈ రాజేంద్ర ప్రసాద్ రావాలని చెప్పి 4 రోజుల నుంచి ఇదే పని పెట్టుకున్నాడు. మీరు నలుగురు ఈ లక్ష్మణ్ రేఖ సినిమాలో భాగం పంచుకున్నారు. ఆయన దర్శకుడు, అసలు ఆయన పేరే లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ. మీరు నలుగురు నిండు 100 ఏళ్ళు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను సార్. ఇటువంటి లక్ష్మణ్ రేఖ లాంటి ఫంక్షన్లు మీరు ఇంకా చాలా చేయాలని మన సత్యనారాయణ గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు కూచిపూడి బాబు రాజేంద్ర ప్రసాద్. చలనచిత్ర పరిశ్రమలో రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ మా గురువు గారు యోగానంద గారు, సరే తర్వాత యోగానంద గారు వారు అసోసియేట్ డైరెక్టర్. అప్పుడంతా కోరత్నంలో అన్నీ లేవు. నేను వారి దగ్గర అప్పుడే అసిస్టెంట్గా పనిచేశాను గోపాలకృష్ణ గారితో పాటు. తర్వాత అనుకోకుండా అది అయిపోగానే ఆయనకి లక్ష్మణ్ రేఖ సినిమా అవకాశం వచ్చింది. మళ్ళీ నన్ను ఆయన అంతా గుర్తుపెట్టుకుని రాజేంద్ర ప్రసాద్ వచ్చేయండి మన దగ్గరికి అన్నారు. అలా మహద్భాగ్యం నాకు ఆ విధంగా కల్పించారు మా ముద్దుల గోపాలకృష్ణ గారు. తర్వాత జయసుధా మేడంతో అది మొదటి సినిమా అయినా తెలుగు రాకపోయినా మంచి షార్పింగ్ ఒక్కసారి చదివిస్తే ఆ బ్రెయిన్ మరి అంటే పొగడత కాదు యథార్థం, ఎంత జ్ఞాపశక్తితో రెండోసారి చెప్పక్కర్లే డైలాగ్. సరే ఆవిడ గురించి కొంత ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి అదే అందుకే నెక్స్ట్ మన హీరో మన మురళీమోహన్ గారు ఫస్ట్ సినిమా జగమేమాయి సినిమా అయినా రెండో సినిమా మన లక్ష్మణ్ రేఖ అద్భుత విజయం సాధించిన సినిమా. వారు రాత్రి మొగళ్ళు ఒక ఫైట్ సీన్ ఉంది, మీకు గుర్తుందో లేదా? దొరస్వామి రోడ్లో ఎందుకు లేని టైం అయిపోయిందని గోపాలకృష్ణ నేను అంటే లేదు పూర్తి చేద్దామండి. అప్పటి నుంచి ఆయన పట్టుదల దీక్ష మాకు ఎంతో ఇన్స్పైర్ అయింది. తర్వాత ఇక విద్యా విషయంగా మిగతా అన్ని పర్సనల్ విషయాలు చెప్తే ఆయన ధర్మదాత, అజాశత్రువు అవన్నీ అందరికీ తెలిసిన విషయం. దాని తర్వాత ఇంత అవకాశం కల్పించిన మాకు దానశీలి మన రామ సత్యనారాయణ గారు,
అలాగే మా కుడి భుజంలాగా ఉన్న ప్రసన్న కుమార్ గారు, అలాగే మా అన్నగారు పిలవగానే తమ్ముడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళే పని ఉందన్నారు గౌడ సత్యం గారు. కాదన్నా ఇక్కడికి వచ్చి వెళ్ళండి, పంపించే బాధ్యత నాదన్నాను. కారు కావాలని ఏర్పాటు వద్దు తమ్ముడు నా కారు ఉందన్నారు. వచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా దర్శకుడు నాయకుడు వీరశంకర్ గారు, నేను పిలవగానే ట్రాఫిక్లో వెళ్ళకపోయాను, మరి లేట్ అవుతుంది బ్రదర్ అంటే, లేదా లేట్ అయినా పర్లేదు మీరు చేరుకోగలరన్నాను. టైంకి వచ్చి అందుకున్నారు. ఇక ప్రముఖులు అగ్రజులు మా కాజా సూర్యనారాయణ గారు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన వేరే పనున్నా కూడా తప్పనిసరిగా వస్తా ఉన్నారు. తర్వాత నాకు ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడు. ఎందుకంటే ఆయన సాధన స్టూడియోలో జనరల్ మేనేజర్ పనిచేశారు. దాని తర్వాత బాధ్యత అనుకోకుండా గమ్మత్తుగా నేను జనరల్ మేనేజర్గా పనిచేసే అవకాశం వచ్చింది. అది మీ అందరి ముందు తెలియపరచాలని చెప్పాను. అందరి పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరంతా ఓపికగా ఆలస్యమైన ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఈ రోజున లక్ష్మణరేఖ రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలైన సందర్భంగా మొన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫీసులో మాట్లాడుతున్నప్పుడు ఇలా అకేషన్ అని చెప్తే ప్రసన్న గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చేద్దామండి మనం అని ఆయనే అనౌన్స్ చేశారని అనుకోలేదు. దాంతో రామ్ సత్యనారాయణ గారు, సురేష్ గారు వీరందరూ కలిసి ఇది బాగా చేయాలి ఫంక్షన్ మనం అని వాళ్ళు తలుచుకున్నారు. కాబట్టి ఈ రోజున మనం అందరం ఇక్కడ కలవడం జరిగింది. నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన సినిమా లక్ష్మణరేఖ. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 66 సంవత్సరాలు అయింది ఇప్పటికి. నాకంటే సీనియర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు 2-3 ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలు అయింది కాబట్టి ఫంక్షన్ చేస్తున్నాం. కానీ ఈ సినిమాకి ఆద్యులు వెంకటరత్నం గారని ఆయన మొట్టమొదటిగా నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. ఆయన వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఆఫ్ ఏవికే ప్రొడక్షన్స్ ఈ ఫిలిం. అలాంటి వాళ్ళని ఈ రోజునే గుర్తు తెచ్చుకోవడం కృతజ్ఞతాభావంగా. ఆయన ఆ రోజున ఛాన్స్ ఇవ్వకపోతే నన్ను ఎవరూ గుర్తించేవారు కాదేమో. ఆయన ఇవ్వడం మూలాన్ని 10 సినిమాలు మాత్రమే నేను చేయగలిగాను ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా. అందులో ఈ లక్ష్మణరేఖ నాకు పెద్ద టెస్ట్ అయిపోయింది. మొదటి సినిమా కావడం, పెద్ద యాక్టర్స్ ఎవరు లేకపోవడం, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశం అయితే, నాకు సీనియర్ యాక్టర్స్ దొరకనైతే ఈవెన్ ప్రఫన్ కూడా ట్రై చేసాం. అప్పట్లో కొత్త హీరోయిన్ వాడేమో గంగాధరరావు గారి అగ్రిమెంట్లో ఉన్నానండి, ఆయన పర్మిషన్ తీసుకోండి అంటే అలాంటిది నాకు ఇష్టం లేక అప్పుడు నోము సినిమాలో జయసుధను చూసి ఈ అమ్మాయిని హీరోయిన్ చేద్దాం అని అనుకున్నాను. దానికి చాలామంది అపోజ్ చేశారు. గుమ్మడి గారు ముఖ్యంగా ఆ అమ్మాయి ఎదురుకుండానే చెప్పారు, ఆ అమ్మాయి హీరోయిన్ ఏంటండి, హీరోయిన్గా ఇంతవరకు చేయలేదు, మీరే ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తూ ఆ అమ్మాయికి హీరోయిన్ ఏంటి, మరాఠీ సినిమాలో ఎలాంటి అమ్మాయి యాక్ట్ చేసింది, అలాంటి లెవెల్కి ఏం చేస్తుంది అని అన్నారు. ముందుగా ఈరోజు ఈ సమయాన్ని నాకు మీ అందరితో ఇచ్చి నన్ను ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళని అలాగే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన ఆ దేవుడికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన లేనిదే 50 సంవత్సరం మేము పూర్తి చేసుకుని ఒక సినిమా అంటే నేను 50 years కంప్లీట్ చేసుకుని, మురళీమోహన్ గారు 50 years కంప్లీట్ చేసుకుని అయిపోయింది. 2 years అయింది అనుకుంటాను. నేను 4 years అయిపోయింది. ఆల్మోస్ట్ 54 years అయిపోయింది. ఇప్పుడు 50 years నా ఫస్ట్ సినిమా హీరోయిన్గా లక్ష్మణరేఖ అనే సినిమా నేను నటించడం. అందులో నాకు ఆ క్యారెక్టర్ రావడానికి ఎలా వచ్చింది అన్నది మా డైరెక్టర్ గారు గోపాలకృష్ణ గారు,
మీ అందరికీ చెప్పారు. మళ్ళీ నేను అది రిపీట్ చేయను, ఎందుకంటే టైము మళ్ళీ మురళీమోహన్ గారు మాట్లాడాలి. కాకపోతే ఒక జయసుధ అనే ఆర్టిస్టు కొత్త అమ్మాయి చెప్పినట్టు తెలుగు రాదంటే తెలుగు అమ్మాయినే, తెలుగు కాకపోతే తెలుగు రాయడం చదవడం రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. రాయడం చదవడం ట్రై చేశాను, కానీ ఇప్పుడు కూడా జయాన్ని రాయినప్పుడు జబా అనే రాస్తున్నాను. దాంతో వద్దులే ఇది నాకు రావట్లేదు అలా అని. కానీ నేను తెలుగు అమ్మాయినే. నా తెలుగు కొంచెం తమిళ్ అలా ఉండేది కాబట్టి చెన్నైలో పుట్టి పెరిగిన వాళ్ళం, మద్రాసులో. అయితే ఆ సినిమా క్యారెక్టర్ చాలా టఫ్ అయిన క్యారెక్టర్. ఒక హీరోయిన్కి, కొత్త అమ్మాయికి 75 అంటే చూసుకోండి, నేను 58 బాన్ అంటే ఏంటి, నాకు ఆ సినిమా షూటింగ్ అప్పుడు 16 ఇయర్స్, 15-16 ఇయర్స్. నేను ఇంకొంచెం పెద్దగా కనిపించాలని నాకు పెద్ద బొట్టు, ఎప్పుడు నేను అలా డ్రెస్ చేసేవాడు నాకు సినిమాలో, కొంచెం పెద్దగా కనిపించాలని. సో మొత్తానికి ఈరోజు జయసుధ సహజ నటి, గొప్ప ఆర్టిస్టు, ఏదైనా మీరందరూ బిరుదులు ఇచ్చారు. దానికి కారణం ఆ రోజు ఆ సినిమాలో ఆ కష్టమైన పాత్ర నాతో అంత గొప్పగా చేయించిన గోపాలకృష్ణ గారు, డైరెక్టర్ గారే కారణం. ఎందుకంటే అది ఛాలెంజ్ ఆయనకి. పక్కనేమో అందరూ వద్దంటున్నారు ఈ అమ్మాయి, అలాంటప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత అంత చక్కగా తెలుగు రాకపోయినా డైలాగ్స్ చెప్పించి, ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా ఓవర్ యాక్టింగ్ చేయించకుండా చాలా సహజం అని, బహుశా ఆ సహజ నటి ఆ సినిమాతోనే పుట్టిందేమో అని నేను అనుకుంటున్నాను. అంత ఇదిగా గోపాలకృష్ణ గారు నా చేత యాక్ట్ చేయించారు. సో ఈరోజు ఇన్ని ఏళ్ల తర్వాత 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఒక సినిమా మేము ఈరోజు మీ ముందు ఉన్నామంటే నిజంగా అది మా అదృష్టం అని భావిస్తున్నాను. ఇలా ఫంక్షన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ప్రస్తుతం జనరేషన్ కూడా తెలియాలి. ఆ రోజుల్లో ఎన్ని గొప్ప సినిమాలు, అంటే హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చెప్తున్నాను, ఒక కథానాయికి ఎంత పవర్ఫుల్ రోల్స్, ఎలాంటి క్యారెక్టర్స్, ఎలాంటి సినిమాలు ఆ రోజుల్లో వచ్చాయి. ఎందుకంటే త్వరలోనే మళ్ళీ మీకు చాలా పని ఉంటుందండి, 50 ఇయర్స్ అది. ఎందుకంటే త్వరలోనే వాళ్ళు చెప్పినట్టు జ్యోతి వచ్చేస్తుంది, జ్యోతి రాగానే ప్రేమలేఖలు వచ్చేస్తుంది, ఇలా వరుసగా ఉన్నాయి, దగ్గర లైన్లో ఉన్నాయి అన్నమాట. అన్ని గొప్ప చిత్రాలు, పెద్ద సక్సెస్ఫుల్ హిట్ అయిన సినిమాలు. నేను, మురళీమోహన్ గారు, మేమిద్దరం ఎన్ని సినిమాలు అండి. మురళీమోహన్ గారు ప్రేమలేఖలు కానీ, ఆమె కథ కానీ, మీరు అసలు అలాంటి సినిమాలు నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు ఎక్కడన్నా చూపించండి ఇప్పుడు అలాంటి సినిమాలు ఉన్నాయా అని. ఎంత కష్టం, ఒక అప్కమింగ్, ఒక కొత్తగా వచ్చిన, ఫ్రెష్గా వచ్చిన ఒక హీరోయిన్కి అలాంటి పాత్రలు ఇచ్చినప్పుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ డైరెక్టర్స్ కూడా. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు లేనిదే ఆ జ్యోతి లేదు. సో అంత గొప్పగా నా చేత, మురళీమోహన్ గారి చేత యాక్ట్ చేయించారు. కానీ ఈ లక్ష్మణ రేఖ సినిమా అంత పర్ఫార్మెన్స్ పక్కన బోల్డ్ పిక్చర్, అది తెలుగులోకి అలాంటి సినిమాలు అన్నది చాలా బోల్డ్ పిక్చర్. అది ఈ రోజుల్లో ఇప్పుడున్న యంగ్స్టర్స్ స్పెషలీ ఆ సినిమా చూడాలి, అమ్మాయిలు ముఖ్యంగా. టెక్నాలజీ మారచ్చు, ఏఐ రావచ్చు, ఏమన్నా రావచ్చు, కానీ ఆ లక్ష్మణ రేఖ దాటితే ఏమవుతుంది అన్నది, తల్లిదండ్రులది ఏమవుతుంది అన్నది ఆ రోజుల్లోనే ఆ గొప్పగా తీశారు. అది ఇప్పుడు జనరేషన్ కూడా ఆ సినిమాలు, అలాంటి సినిమాలు చూడాలని నేను చాలామంది యంగ్స్టర్స్ని కోరుకుంటున్నాను. అందరికీ పేరు పేరున నమస్కారం అండి. ఒక 50 సంవత్సరాల పండగ చేసుకోవడం అనేది నాకు జయసుధ గారు చెప్పినట్టుగా మాకు ఇదే మొట్టమొదటిసారి. 100 రోజులు ఫంక్షన్ చేసుకున్నాం, 200 రోజులు చేసుకున్నాం, 300 రోజులు ఫంక్షన్ చేసుకున్నాం. ప్రేమాభిషేకానికి అయితే ఎన్ని షీట్లు పుచ్చుకున్నామో తెలియదు. కానీ ఒక 50 సంవత్సరాలు పూర్తయిన సినిమాల్లో హీరోయిన్స్గా మిమ్మల్ని సత్కరిస్తున్నామండి అని చెప్పి మా ముగ్గురిని రామ్ సత్యనారాయణ గారు ఒక తీసుకొని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మొట్టమొదటిసారిగా మరి మీ ఫంక్షన్లో పాల్గొని ఈ అవార్డు పొందుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. నన్ను మొట్టమొదటిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి అట్లూరు పూర్ణచంద్రరావు గారు. జగమే మాయ అనే సినిమాలో 1973లో యాక్ట్ చేయడం జరిగింది. అది అయిన తర్వాత
ఇక్కడ ఉన్న అందరికీ గురువు గారు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో తిరుపతి అని రాజుబాబు గారి హీరో, అందులో జయసుధ్ గారు నేను కాంబినేషన్. ఆ రెండో సినిమా చేశాం. మూడో సినిమా లక్ష్మణ్ రేఖ. నాకు చెప్పినట్టుగా వారు వెంకటరత్నం గారని ఆయన చాలా సీనియర్, ఆయన కూడా గౌతమి పిక్చర్స్లో అకౌంటెంట్గా ఉండేవారు. ఆయన వారు సినిమాగా చేస్తూ వారు ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ చేయటం, దాంట్లో కూడా చేశాం. ఆ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా క్రాంతి కుమార్ గారు మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. క్రాంతి కుమార్ గారు, కృష్ణ గారు, నేను, అలాగే రాజమౌళి గారు నాన్నగారు, విజయేంద్ర ప్రసాద్ గారు, మేమందరం కూడా ఏలూరు కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. అందుకని ఎక్కువ క్రాంతి కుమార్ గారు ఆఫీస్లోనే కూర్చుంటూ ఉండేవాళ్ళం. ఓ రోజున క్రాంతి గారు అడిగారు, లక్ష్మణ్ రేఖ అని సినిమా చేస్తూ ఉంటారు కదా అన్నారు. అవునండి అన్న. అందులో జయసుధ్ అని ఎవరో కొత్త అమ్మాయిని పెట్టారంటే ఎలా ఉంది అన్నారు. బాగుందండి, చాలా మంచి ఆర్టిస్ట్ అండి, చాలా బాగా చేస్తుందండి అన్న. అన్న తర్వాత కాకపోతే కొంచెం అల్లరి మనిషి అండి అన్న, అల్లరి చేస్తూ ఉంటుందండి అన్న. అదేంటి అన్నాడు. తిరుపతి సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఒక రోజున ఇప్పుడు మంచి జడ గిడ పెద్ద జడ అది ఉంటుంది అడిగాను. చాలా బాగుందమ్మా మీ జడ, ఒరిజినలేనా అని. ఒరిజినల్ బిలేవరండి అంది. చాలా బాగుందమ్మా అని చెప్పాను. తర్వాత 2 రోజులు 3 రోజులు ఆవిడ షూటింగ్ లేదు, నేను షూటింగ్లో ఉన్నాను అక్కడ చూస్తే మామూలు డ్రెస్లో వచ్చేసింది. చూస్తే బాబుడి హెయిర్ లాగా ఉంది, ఇంతే ఉంది. ఇదేంటమ్మా నేను అలా చెప్పామంటే, మరి అది విగ్ అని చెప్పి నేను ఎలా చెప్పుకుంటానండి. అందుకని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుందండి అని చెప్పి క్రాంతి కుమార్ గారితో అన్న. అనగా మాకు అలాంటి అమ్మాయే కావాలి హీరోయిన్గా అన్న అని మరి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారితో చెప్పి ఆ ఆల్బమ్ ఏమన్నా పంపించగలవా అన్నారు. తప్పకుండానండి అని చెప్పి డైరెక్టర్ గారిని అడిగాను. అలాగే వెంకటరత్నం గారిని అడిగితే ఆయన కూడా తీసుకెళ్ళండి సార్, అంతకంటే కావాల్సిందే ఉంది అని. అందుకని క్రాంతి కుమార్ గారు, రాఘవేంద్రరావు గారు ఆల్బమ్ చూసి అప్పుడు ఆవిడ్ని జ్యోతి సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. జ్యోతి సినిమా ఆవిడ కెరీర్కి ఎంత మలుపు వచ్చిందో మీకు అందరికి కూడా తెలుసు. అందులో అన్ని విభాగాలు ఉన్నాయి. మొట్టమొదటిగా వెరీ యాక్టివ్గా ఉండే ఒక చిలిపి అమ్మాయిగా కానీ, అలాగే ఒక ప్రేమికురాలుగా కానీ, తర్వాత కొన్ని పరిస్థితుల్లో ఆ పెళ్లి చేసుకోలేకపోవడం కానీ, గుమ్మడి గారు లాంటి ఒక ముసలి హీరోని పెళ్లి చేసుకోవటం కానీ, ఆ తర్వాత అదే జయసుధ్ గారు, నన్ను ప్రేమించిన జయసుధ్ గారు ఆ గుమ్మడి గారి కూతురు తీసుకొచ్చి నాకు అత్తగారు లెవెల్లో ఉండి కన్యాదానం చేసి పెళ్లి చేయటం కానీ అన్నీ ఉన్నాయి ఆ క్యారెక్టర్లు దాంట్లో. అట్లా ప్రారంభమైన ఆ జీవితం చాలా సినిమాలు చేసామండి. నేను ఎంతోమంది హీరోయిన్లతో చేశా, కానీ నేను యాక్చువల్గా హ్యాపీగా ఫీల్ అయ్యేది జయసుధ్ గారితో చేసినప్పుడు. న్యాచురల్ ఆర్టిస్ట్, ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ అనేది ఉండదు ఎక్కడ కూడా. ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ శ్రేయస్ కోరుకునే ఆర్టిస్టు, అలాగే కో ఆర్టిస్టులు అందరితో కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటాం, ఒక బ్రదర్లీ ఇదిలాగా ఉంటాం, అవన్నీ కూడా ఆవిడలో ఉన్నాయి. అలాగే మా బ్యానర్లో సినిమాల్లో కూడా చాలా మంచి మంచి సినిమాలు చేసి పెట్టింది ఆవిడ మాకు. ముఖ్యంగా ఓ తండ్రి తీర్పు అనే చిత్రంలో మరి చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ మా ఇద్దరికి కూడా, ఓల్డ్ క్యారెక్టర్స్. అప్పటికి హీరోలుగా ఉన్నాం మేమే, ఇద్దరం కూడా ఓల్డ్ క్యారెక్టర్స్, ఫస్ట్ టైం ఓల్డ్ క్యారెక్టర్స్ లాగా సీనియర్ క్యారెక్టర్స్. అలా ప్రయాణం చాలా బాగా జరిగింది. ఆవిడ గొప్ప ఆర్టిస్ట్ అని ఇందాకన్నా కారణం ఏంటంటే, ఇందాక మా ప్రభు చెప్పేశాడు, నేను చెబుదాం అనుకున్నాను ముందే. నాగేశ్వరరావు గారు ఓ రోజు నన్ను అడిగాడు, అందరూ షూటింగ్ అయిన తర్వాత జనరల్గా ఇప్పుడు క్యారవాన్లో ఏమీ లేవు, బయటికి వెళ్ళి చెట్టు కింద కూర్చునేవాడు, కుర్చీలు వేసేవారు అందరికీ, అక్కడ కూర్చునేవాడు. ఇప్పుడు క్లోజ్ షాట్ జయసుధ్ ఏది అంటే లోపల క్లోజ్ షాట్స్ తీస్తారని జయసుధ్ గారికి అన్నారు. అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు, మురళీమోహన్ నువ్వు జయసుధతో చాలా సినిమాలు చేస్తున్నట్టున్నావు, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఆవిడ క్లోజ్ షాట్లు తీసినప్పుడు నువ్వు ఖచ్చితంగా స్టూడియోలో ఉండి లోపల ఉండి షూటింగ్ చేసేటప్పుడు ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో నువ్వు చూడు, మళ్ళీ నీ డైరెక్షన్ మళ్ళీ నువ్వు క్లోజ్ షాట్లు తీసేటప్పుడు అది ఎట్లా ఇచ్చిందని చేసి దానికి తగ్గట్టుగా మనం ఇవ్వాలి. నేను ఇన్ని సినిమాల్లో ఇంత సీనియర్ యాక్టర్గా ఉన్నా కూడా జయసుధ్ గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్ నేను సరిగ్గా చేయలేకపోతే, నాగేశ్వరరావు గారు చేయలేకపోయాడు, జయసుధ్ బ్రహ్మాండంగా చేసింది అని అంటే మరి నాకు కూడా అవమానం కదా. అందుకని ఆవిడ పక్కన ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఆవిడతో పనిచేసేటప్పుడు ఆవిడ క్లోజ్ షాట్లు తీసేటప్పుడు స్టూడియోలోనే ఉంటాను, ఫ్లోర్లోనే ఉంటాను అని చెప్పారు. అలాంటి గొప్ప నటి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.